హలో స్టూడెంట్స్, ఈరోజు మనం బాడ్మస్ రూల్ గురించి చెప్పుకుందాం. బాడ్మస్ రూల్ అంటే బి అంటే బ్రాకెట్, డి అంటే డివిజన్, ఏ అంటే ఎడిషన్, ఓ అంటే ఆఫ్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. అయితే మనము మల్టిపుల్ సింబల్స్ ఉన్నప్పుడు ఈ రూల్ ప్రకారం మనము చేయాలి. అయితే ఈ రూల్ని మనం బాడ్మస్ రూల్ని ఫాలో అవుతూ సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రూల్, ఇన్ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఫస్ట్ మల్టిప్లికేషన్ ఈజ్ ప్రిఫర్డ్. అంటే ప్రాబ్లమ్స్లో మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్తో పాటు ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్స్కి ఇవ్వాలి. అలా ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్, ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇస్ పెర్ఫార్మ్డ్. ఫస్ట్ మనం ఇక్కడ ఏముందో చూడాలి. 2 × 3 + 4 అంటే ఇక్కడ ఏముంది మనకు 2 × అంటే మల్టిప్లికేషన్, ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 2 × 3 6 తర్వాత ఎడిషన్ చేయాలి. +4 6 + 4 = 10. 3 + 5 3 × 5 - 4 అంటే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. కాబట్టి 3 × 5 ఎంత 15, 15 - 4 అంటే ఇక్కడ 15 - 4 = 11. అలా నెక్స్ట్ రూల్, ఇన్ ఎడిషన్స్ ఆర్ సబ్స్ట్రాక్షన్స్ ఆర్ బ్రాకెటెడ్ దెన్ ఆపరేషన్ ఇన్ ద బ్రాకెట్ ఈస్ డన్ ఫస్ట్. ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ బ్రాకెట్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ బ్రాకెట్ అనేది ప్రిఫర్ చేయాలి, తర్వాత మిగతా సింబల్స్ అనేవి చూసుకోవాలి. బాడ్మస్ అంటే ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్. ఇప్పుడు బ్రాకెట్స్ ఎలా చేయాలో చూద్దాం. 2 × 3 2 × ఆఫ్ 3 + 4 అంటే మనకు బ్రాకెట్ ఉంది. బ్రాకెట్లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్రాకెట్ మనం సాల్వ్ చేయాలి. 3 + 4 = 7. 7 × 2 7 × 2 14. 5 - 4 5 - 4 అంటే 1 1 × 3 అంటే 3. నెక్స్ట్ రూల్ ఏంటి, ఇన్ ద కేస్ ఆఫ్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ కంబైన్డ్ ద ఆపరేషన్ షుడ్ బి డన్ ద ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఎడిషన్ దెన్ సబ్స్ట్రాక్షన్. అంటే ఇక్కడ మనకు ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ ఇలా మల్టిపుల్ సింబల్స్ ఉన్నప్పుడు మనం ఎక్కడ ప్రిఫరెన్స్ చేయాలి, బాడ్మస్ అంటే బ్రాకెట్, ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ ఉంటే డివిజన్కి 3 ఇవ్వాలి, తర్వాత మల్టిప్లికేషన్కి ఇవ్వాలి, తర్వాత ఎడిషన్కి ఇవ్వాలి, తర్వాత సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. ఇక్కడ మనకు ఏంటి ఫస్ట్ ఉంది మల్టిప్లికేషన్ ప్లస్ ఎడిషన్, తర్వాత మనము సబ్స్ట్రాక్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చేద్దాం. 3 × 4 ఫస్ట్ మనం దీంట్లో డివిజన్ ఉందా లేదు, తర్వాత మనకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మల్టిప్లికేషన్. అంటే 3 × 4 12 + 5 12 + 5 ఎంత 17. తర్వాత సింబల్ ఏంటి మైనస్, అంటే 17 - 2 = 15. తర్వాత 4 × 5 + 2 - 8 అంటే ఇక్కడ మనం ప్రిఫరెన్స్ డివిజన్ లేదు. తర్వాత ఏంటి మల్టిప్లికేషన్ చూడాలి, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ ఏంటి 4 × 5 అంటే 20 తర్వాత ప్లస్ 20 + 2 22 22 - 8 అంటే 14. నెక్స్ట్ ఏంటి, in this case the operation involving division, addition and subtraction first division should be performed unless this is bracketed. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలి, డివిజన్ అంటే ఇక్కడ డివిజన్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. 8 + 15 / 3 - 2 అంటే /(into +) ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి డివైడెడ్ బై 8 + 15 / 3 15 / 3 అంటే 3 × 5 = 15. 5 డివిజన్ అయిపోయింది, మనకి ఇక్కడ 5 వచ్చింది. తర్వాత ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్, కానీ ఈ ప్రాబ్లంలో మనకు మల్టిప్లికేషన్ లేదు. అప్పుడు మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ప్లస్కి తీసుకోవాలి. 8 + 5 అంటే 13 13 - 2 అంటే 11. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. 8 + 5 / 3 - 2 మనం ఫస్ట్ బ్రాకెట్కి ఇవ్వాలిగా ప్రిఫరెన్స్. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉన్నప్పుడు 8 + 5
8 + 15, 8 + 15 అంటే ఎంత? 23. 23 తర్వాత డివైడెడ్ బై 3 - 2. తర్వాత డివిజన్కి ఇవ్వాలి కదా. 23/3 - 2. 23/3 - 2. నెక్స్ట్ 8 + 15 - 3 - 2. ఇప్పుడు మనం బ్రాకెట్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో నెక్స్ట్ ఫస్ట్ మనకు బ్రాకెట్ ప్రిఫరెన్స్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. బ్రాకెట్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో ఏముంది మనకు? డివిజన్. డివిజన్ అంటే ఎంత? 15, 3, 5. నెక్స్ట్ ఏముంది? ఈ సింబల్స్ లేవు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ మనం మైనస్ అంటే 5 - 2. 5 - 2 ఎంత అవుతుంది? 3. 3 + 8 + 3 11. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. త్రీ ప్లస్ 24 డివైడెడ్ బై 8 - 2. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ? డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ 3 + 24/8. 24/8 అంటే మనకి ఎంత వస్తుంది? 3 = 24. అంటే ఇక్కడ మనకు 3 - 2. తర్వాత ఎడిషన్కి ఇవ్వాలి ప్రిఫరెన్స్. 3 + 3 9 - 2 = మనకు 7. తర్వాత 12 - 35 డివైడెడ్ బై 5 + 8. 5 35. 7 = 35. 0. 12 - 7 + 8. తర్వాత ఎడిషన్కి ప్రిఫరెన్స్ 12 - 8 + 7 15 = -3 మనకి ఇక్కడ ఆన్సర్. తర్వాత ఇన్ దిస్ కేస్ ఆఫ్ ద ఆపరేషన్ ఇన్వాల్వింగ్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఫస్ట్ ఈజ్ ద డివిజన్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై మల్టిప్లికేషన్, దెన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అన్లెస్ దేర్ ఆర్ బ్రాకెట్స్. ఇక్కడ మనము ఇలాగే డివిజన్, మల్టిప్లికేషన్ ఇవే రూల్స్ మనం ఫాలో అవుతూ చేద్దాం. 12 డివైడెడ్ బై 3 × 2 + 3. 12 డివైడెడ్ బై 3 అంటే 4. 4 × 2 + 3 ఇంటూ, ఫస్ట్ ఇక్కడ ఇంటూ సాల్వ్ చేయాలిగా. 2 × 8 + 3 11. తర్వాత ఇక్కడ మనం బ్రాకెట్ ఫస్ట్ సాల్వ్ చేయాలి కదా. డివిజన్ ఉంది, ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. 2 డివిజన్ బై ఆఫ్ 3 × 2 బ్రాకెట్ సాల్వ్ చేయాలి కాబట్టి 3 × 2 6 + 4. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి మనకు? డివిజన్. డివిజన్ అంటే 12 డివైడెడ్ బై 6 + 4 2. 2 + 4 అంటే 6. ఇలా బాడ్మస్ రూల్ని ఫాలో అవుతూ ప్రతి ప్రాబ్లమ్కి చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా ఇలా రాసుకోవాలి. బాడ్మస్ బ్రాకెట్ ఉందా చూడాలి, తర్వాత ఆఫ్ ఉందా చూడాలి, తర్వాత డివిజన్ ఉందా చూడాలి, తర్వాత మల్టిప్లికేషన్ ఉందా చూడాలి, తర్వాత ఎడిషన్ ఉందా చూడాలి, తర్వాత సబ్ట్రాక్షన్ ఉందా చూడాలి. ఇలా సింబల్స్ చూసుకుంటూ మనం చేసుకోవాలి ఈజీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ స్టూడెంట్స్.